హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు ఐనిస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. రీసెంట్గా నేను ఒక మాయలో ఉన్నానండి. టీజర్ ట్రైలర్ చూసిన తర్వాత మాయ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ చూసాక ఎందుకు ఈ బ్యూటిఫుల్ గార్జియస్ ఇప్పుడు మాయలో వస్తుంది అనిపిస్తుంది. సో మనందరికీ బాగా కనెక్ట్ అయిన అమ్మాయి అనమాట ఎస్తర్. ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫుల్ హల్చల్ అనమాట. తన రీల్స్తో ఎంతో మంది అభిమానులు అయితే సంపాదించుకున్నారని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా ఒక మాయ చేయబోతోంది. హారర్గా భయపెట్టిస్తుందా? నవ్విస్తుందా? ఎంటర్‌టైన్ చేస్తుందా? మాయతో మాట్లాడి తెలుసుకుందామా? హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నా. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గుడ్ టు సీ యూ. సేమ్ హియర్. ఇప్పుడు మాయతోనే కదా మాట్లాడేది. లేదు, ఎస్తర్‌తో మాట్లాడుతున్నా. అవునా? బేసిక్‌గా మాయతో మాట్లాడుతున్నాను. పెద్ద ఇంట్రడక్షన్ కటింగే ఇచ్చేసాను నేను. మాయ గురించి మాయ మాట్లాడుకుందాం. గురించి మాట్లాడుకుందాం. ఓకే. హ్మ్. అంటే మీరెక్కడున్నా ఆ మాయ ఉంటుంది. అవునా? ఎలాంటి మాయ ఉంటుందంటే ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా ఎనర్జిటిక్ లెవెల్స్ ఉంటుంది. యెస్. గంటన్నర కూర్చున్నా 2 అవర్స్ కూర్చున్నా కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిన ఎనర్జీ ఎండ్ వరకు ఉంటుంది. హ్మ్. సో అదే మాయ అన్నమాట మీలో స్పెషల్. థాంక్ యూ అండి. అది మన టైటిల్ కనెక్ట్ చేసేసా ఇలా. అలా కదా! థాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ మాయా టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ మామూలుగా లేదు. థాంక్ యూ అండి. కమెంట్స్ కూడా చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. హుహు. హారర్ ఫిల్మ్స్ కి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేసే ఉంది అవును. సోషల్ మీడియాలో. హ్మ్. ఒక కంటెంట్ బాగుంటే థియేటర్‌కి వచ్చి ఆడియన్స్ సినిమా చూస్తున్నారు. యెస్. అండ్ నిన్న కూడా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. అవును. ప్రసాద్ ల్యాబ్‌లో మన అందరి ఫేవరెట్ మీ ఫ్రెండ్ అమర్దీప్ గారు కూడా వచ్చారు. యెస్ అండి. ఆఫ్టర్ ఐరావతం తర్వాత యెస్. యెస్. ఎలా జరిగింది నిన్న సెలబ్రేషన్స్? చాలా జరిగినాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్‌దీప్ గారు గాని, సత్యం రాజేష్ గారు కానీ ఒక్క మాట నా సినిమా రిలీజ్ అవుతుందండి. వస్తారా? ఎందుకు రాము? రావాలి కదా! రావాల్సిందే అని చెప్పి అలా అంతా ప్రేమగా వచ్చారు. హ్మ్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్‌ఫుల్. ఇలాంటి సమయంలో తెలుస్తుందేంటంటే ఎర్నింగ్ మనీ ఒకటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. బట్ వాట్ ఎల్స్ డబ్బుల కింద ఎక్కువ ఏం సంపాదించామనేది తెలిసేది ఇలాంటివి చూసేటప్పుడు. మన కోసం మన ఫ్యాన్స్ అన్న వాళ్ళు లేదా మీడియా వాళ్ళు పిలిచినా అదే అంటున్నారు. ఎంత పెద్ద సినిమాలకి పిలిచినా ఒక్కొక్కసారి మీడియా వాళ్ళు ఇంట్రెస్టింగ్ లేకపోతే లేదండి ఎందుకు వేరే ఏదైనా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటే అక్కడెళ్దాం అన్నట్టు పెద్ద ఉంటారు. ప్రాజెక్ట్ అయితే. యెస్. బట్ మీడియా వాళ్ళు ఒక దాన్ని ఒక మనిషికి కానీ, లేదా ఒక సినిమాకి గాని, లేదు సపోర్ట్ చేస్తామని ఒక అడుగు పెట్టి ముందుకు రావడం, పిలవగానే రావడం వాస్ రియల్లీ గ్రేట్. సో, నిన్న హాల్ నిండా ఫుల్ ప్యాక్ అయిపోయింది. సో, హ్మ్. నేనన్నా ఇలాగే ప్యాక్ అన్ని థియేటర్స్ ఉంటే మనల్ని నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్‌కి గాని, డైరెక్టర్ కెరియర్‌కి గాని అందరూ డెబ్యూ టీమ్. హ్మ్. సో, మొత్తం టీమ్‌కి మంచిదవ్వాలనే ఒక కోరిక నాది. సో, నిన్న వాస్ ఎ గుడ్ స్టార్ట్. అందరొచ్చారు. బాగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బాగా బ్లెస్ చేశారు. ప్రేయర్స్, బెస్ట్ విషెస్ ఇచ్చారు. సో, రియల్లీ పాజిటివ్. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ మొత్తం స్టోరీస్ మీవే కనిపిస్తున్నాయి. మీ అమర్‌దీప్ గారివి, మీవి నిన్న ఆహా! ఈవెంట్‌కి సంబంధించినవే ఉన్నాయి. అవునా? మీరు అక్కడి నుంచి వాక్ చేసినప్పటి నుంచి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన స్పీచెస్ ఇవన్నీ హ్మ్. కూడా ఫ్యాన్ బేసెస్ స్టోరీస్ పెడుతూ ఉన్నారు. ఓహ్! థాంక్ కొన్ని యూ. స్టోరీస్ కూడా మీరు పోస్ట్ చేశారు. మీ మీ అవునవును. కొన్ని నాకు పర్సనల్. డైరెక్ట్‌గా పంపించినవి నేను పొద్దున్న బయలుదేరే ముందు స్టేటస్‌లో పెట్టాను. హ్మ్. ఓకే. సో ఒక మూవీ స్టార్ట్ అయిందంటే గుడ్ వైబ్స్ స్టార్ట్ అయితాయి అబ్బా! యెస్. యెస్. సో ఈ ఫిల్మ్ అంటే నిజంగా ట్రైలర్, టీజర్ చాలా ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది. హుహు. డైలాగ్స్ బాగున్నాయి. ఓహ్! థాంక్ యూ. ఎస్పెషల్లీ ఫస్ట్ రెడ్ సారీలో వచ్చే ఫస్ట్ లుక్ దగ్గర నుంచి హ్మ్. లాస్ట్ అసలా ఆ రెయిన్‌లో ఏడ్చే సీన్ ఒకటుంది. ఆ హ్మ్. ఒక్కటి చాలు. అయ్యో! పెర్ఫార్మన్స్ చేయడానికి, చూపించుకోవడానికి ఒక క్యారెక్టర్ హ్మ్. ఇస్తే పెర్ఫార్మ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అన్నట్టు ఆ ఒక్క యెస్. షాట్ చాలు. ఓహ్! థాంక్ చాలా యూ. మంది చెప్పారా ట్రైలర్, టీజర్ తర్వాత? యెస్. యెస్. చాలా మంది మీ చాలా వాయిస్‌తో బావుంది. వచ్చి ఆ టీయర్స్‌తో వచ్చి హ్మ్. ఆ సీన్ మాత్రం హ్మ్. నిజంగా చాలా బాగుంది. థాంక్ యూ అండి. నాకంటే ఎలా అయింది సినిమా చేసేటప్పుడు నాకు సినిమా విని నాకు కూడా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేనే ఇది సినిమాకి ఆస్తి యాక్చువల్లీ. ద ట్రెజర్ ఇస్ థాట్. అది విని నేను చాలా హ్యాపీ అయ్యాను. ఓకే. ఒక మంచి స్క్రిప్ట్ చేద్దాం అన్నట్టు ఒప్పుకున్నాను. బట్ చూసేటప్పుడు నాకు భయం. ఎందుకంటే కొన్ని మనకు నచ్చుతాయి కానీ అందరికి నచ్చాలని ఉండదు. అవును. పర్సనల్ చాయిస్ అండ్ మెజారిటీ మందికి ఎంతమందికి నచ్చుతుందనేది జడ్జ్‌మెంట్ నాకు లేదు. హ్మ్. బట్ ఫస్ట్ షో ట్రయల్ షో అనేది పెట్టుకున్నారు. ఆ హ్మ్. ట్రయల్ షో మొత్తం నేను ఎంత స్ట్రెస్‌లో ఉన్నానని కళ్ళతో చూసాను గానీ బ్రెయిన్‌కి ఏమి వెళ్ళట్లేదు నాకు. అన్ని హ్మ్. నెగెటివ్స్. అయ్యో! ఇది బాలేదు, అది బాలేదు, నేను బాలేను అలాంటి థాట్సే వస్తున్నాయి నాకు. ఓకే. బట్ ఆ షో ఫినిష్ అవ్వగానే అందరూ ఇచ్చిన రెస్పాన్స్, డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చి నాకు సినిమా కావాలన్నారు. ప్రతి ఒక్కళ్ళు లేదండి మీ పెర్ఫార్మన్స్ అంతా బావుంది. పిచ్చా మీకు ఎందుకిలా మాట్లాడుతున్నారు అనేసరికి అవునా? హ్మ్. బావుందా? హ్మ్. సో నిన్న కూడా ట్రైలర్ రిలీజ్ అయ్యాక అందరూ లేదు ట్రైలర్ చాలా బావుంది. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. బయట చాలా మంచి టాక్ ఉంది అని చెప్తున్నారు. అవన్నీ వింటుంటే నాకు ఒక్క చోట చాలా హంబుల్‌గా ఫీల్ అవుతున్నాను. ఒక్క చోట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచి ప్రాజెక్ట్స్‌తోనే వస్తున్నాననే ఫీలింగ్ యెస్. అయితే యెస్. వస్తుంది. రీసెంట్‌గా 'డెవిల్‌లో' చూసినప్పుడు షాక్ అబ్బా! అంటే కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడానికి చేసేది చిన్నదైనా హ్మ్. ఆ పాత్రకి ఇంపార్టెంట్ ఉంటే నేను చేస్తాను. మీరు యెస్. హీరోయిన్‌గా మీ జర్నీ స్టార్ట్ చేశారు. హ్మ్. కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. యెస్. కానీ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాన్ని మీరు చాలా
స్మూదీగా మంచి హ్యాండిల్ గా తీసుకుంటూ ముందుకొస్తున్నారు. 'డెవిల్' నుంచి అయితే మీకు నిజంగా ఒక మంచి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఏం చెప్తారు? డెఫినెట్లీ. నేను ఎప్పుడు నమ్ముతూ వచ్చాను అండ్ అదే చెప్తూనే ఉంటాను. దట్ ఆర్టిస్ట్ లెంగ్త్ ఆఫ్ ది క్యారెక్టర్ డజంట్ మ్యాటర్. ద క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. అంటే ఇట్ ఈస్ రెలెవెంట్. ఒక్కొక్కసారి హీరోయిన్ అనే చెప్తారు గానీ 2 పాటలు, 2 సీన్స్ ఉంటాయి. ఆ 2 పాటలు, 2 సీన్సే ఉన్నా పర్లేదు. దాని వల్ల స్టోరీలో ఎన్ని మార్పులొస్తాయి. అది సినిమాలో ఉన్నా లేకపోయినా పర్లేదు అనే కంటెంట్ ఎంత ఉన్నా అది కాంట్రిబ్యూట్ అవ్వట్లేదు. మైండ్‌లో ఉండిపోవట్లేదు. కొంచెం కొంచెం సేపు తర్వాత మనకే అనిపిస్తుంది. అబ్బా! ఇది ఎందుకని పెట్టారు? లేకపోయినా బావుండేది కదా! అని అనిపిస్తుంది. ఆ! అదే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు డ్యూరేషన్ షార్టే ఉంటుంది గానీ, అయ్యో! మీరు ఇంకా ఉండాల్సింది. ఈ హ్మ్. క్యారెక్టర్ ఇంకా ఉండాల్సింది అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీలో చాలా మార్పులొస్తాయి. కీ క్యారెక్టర్ అయి ఉంటుంది. హ్మ్. చిన్న చిన్న సారి వచ్చి ఎళ్ళిపోయినా దాని వల్ల కథ మారుతూ ఉంటుంది. సో, ఆ ఒక జడ్జ్‌మెంట్ రెండుకి ఉన్న తేడా అండ్ రెండిటిట్లో ఒక యాక్టర్‌కి వచ్చే సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ డిఫరెంట్. హ్మ్. సో, నేనెప్పుడు ఆ సెకండ్ వన్‌ని చాయిస్ చేస్తూ ఉంటాను. నాకు డ్యూరేషన్ ఎక్కువ ఉండి ప్రాపర్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ అయి ఉండాలి. లేదా డ్యూరేషన్ తక్కువ ఉన్నా పర్లేదు. దాంట్లో ఒక క్వాలిటీ ఉండాలి. నాకు పెర్ఫార్మన్స్ స్కోప్ ఉండాలి. అండ్ అన్నిటి వల్ల సినిమాకి ప్లస్, ప్లస్ మైనస్ ఏదో ఉండాలి. ఒకటి అవుతూ ఉండాలి. తెలుగు చాలా బాగా వచ్చేస్తుంది. డబ్బింగ్ అయ్యో! చెప్పేంత బాగా వచ్చేసింది. నేనే చెప్తున్నాను కదా! కదా! రీసెంట్ టైమ్స్‌లో మీరే చెప్తున్నారు. యెస్. ఈ ఓన్లీ ట్రైలర్స్ ఫస్ట్ 2 సినిమాలకి చేయలేదంతే. చేయలేదు. హ్మ్. అండ్ ట్రైలర్ ఓపెన్ చేస్తే మీ వాయిస్ వింటుంటే ఓకే. ఎస్ఆర్ గారు ఇంకా ఆవిడ వాయిస్‌తోనే కంటిన్యూ అయిపోతున్నారు. యెస్. లాస్ట్ మీరు పాస్ట్ ప్రాజెక్ట్స్ కూడా చెప్పారు. హ్మ్. నేనే డబ్ చేస్తాను. నాకు యెస్. వేరే వాయిస్ వద్దు ఇంకా. అవును. బేసికల్‌గా మీరు ఇంటర్వ్యూలో మాట్లాడే చాలా మాటలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవును. చాలా మంది నాకు తెలిసి ముందు నా వాయిస్ ఫస్ట్‌గా వినేటప్పుడు చాలా మంది అబ్బాయి వాయిస్‌లో ఉంది. బేస్ వాయిస్ కదా! అదేంటి అమ్మాయి హస్కీ వాయిస్? బేస్ కలిసి ఉంటుంది ఆ! మీది. సో, ఆ అమ్మాయి వాయిస్ ఏంటి అలా ఉంది అన్నట్టు ఫీల్ అయ్యేవారు. ఫస్ట్ నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు అమ్మాయి వాయిస్ అంటే ఇలా ఉండాలి. కొందరు డబ్బింగ్ ఆర్టిస్ట్ నలుగురున్నారు. వాళ్ళ నలుగురు ఏదో ఒకటి సెట్ అయిపోవాలి. హ్మ్. ట్యూ అంతా మాట్లాడాలి. ష్రిల్ వాయిస్ ఉండాలి. అలా ఫీలింగ్ ఉండే. హ్మ్. సో, నేను మాట్లాడేటప్పుడు నేను మార్చేయలేను కదా! నా వాయిస్‌ని. అలా హ్మ్. మాట్లాడితే ఇప్పుడున్న జనరేషన్ మన వాళ్ళు పవర్‌కి వచ్చేసరికి నౌ ద యూత్ ఇస్ లైక్ నో దిస్ వాయిస్ ఇస్ గుడ్. దిస్ వాయిస్ ఇస్ నైస్. అండ్ ఇప్పుడు కామెంట్స్‌లో మీ వాయిస్ చాలా బాగుంది అనేటప్పుడు అవును. ఎలా కాలం మారిపోతుందబ్బా! ఆ కాలం కూడా అప్పుడెప్పుడో ఇలా చూసాను. అన్నారు. ఆ టైం కూడా చూసాను. ఈ టైం కూడా చూస్తున్నాను. ఇదే కళ్ళతో అన్ని చూస్తున్నాను నేను. కానీ నిజంగా రీసెంట్ టైమ్స్‌లో మీ ఇంటర్వ్యూస్‌లో చాలా మంది ఫ్యాన్స్ మీ వాయిస్‌కున్నారు. కింద కామెంట్ సెక్షన్‌లో నేనే అవును. చదివా. అవును. అవును. కానీ ఈ మెమరీ మాకు తెలీదు గదా! అరేయ్! అవును. ఏంట్రా ఈ వాయిస్ గురించి ఒకప్పుడు ఇలా అన్నారా? నిజంగా. నాకు తెలిసి ఏది కూడా కొత్త అనేదొస్తుంది చూడండి. హ్మ్. కొత్తతనానికి ఫస్ట్ మనిషి ఇన్‌స్టింక్ట్ ఏంటంటే అబ్బా! వద్దు. అది హ్మ్. మనకొద్దది బాలేదు. అది ఇలా ఉంటే మాత్రం ఎందుకంటే అది దానికి రీజన్ లేదు. ఇప్పుడు దాకా అవ్వలేదు కాబట్టి ఇది రాంగ్. ఓకే. ఆఫ్టర్ సమ్ టైమ్ లేదు కదా! అంత బ్యాడ్ ఏం లేదు కదా! ఇది దీంట్లో కూడా మంచిది ఉంది కదా! అని ఆ పరిచయం అయ్యి కొంచెం అలవాటయ్యేసరికి దాంట్లో ఉన్న మంచితనాన్ని కూడా మనం చూడ్డానికి మొదలు పెడతాం. కానీ హ్మ్. ఆ మార్పు రావడానికి ఒక ప్రాసెస్ అయితే అవసరం. ఓకే. సో, ఈ మధ్యన టీవీ షోస్‌లో గూడా కనిపిస్తున్నారు. హుహు. టీవీలో గూడా ఎక్కువగా అందరికి కనెక్ట్ అయిపోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. నాకు అది ఆఫరొచ్చింది. సో, నాకు ముందు తెలీదు. టెలివిజన్ విన్నాం అంతేగాని ఎప్పుడు చేసింది లేదు. ప్రమోషన్స్‌కెళ్ళొచ్చాము. కానీ జీ కాబట్టి వాళ్ళతో ఆల్రెడీ అనుబంధం ఉంది కాబట్టి చేయండి అని చెప్పేసరికి సరే ఒక్కసారి లైఫ్‌లో అన్ని చేసి చూడాలి. చేయకుండానే నచ్చలేదు, బాలేదని చెప్పలేం. ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఉండాలని చెప్పి ఒప్పుకున్నాను. టెలివిజన్ వరల్డ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నా టెలివిజన్‌లో పనిచేసే ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు ఇమ్మీడియేట్‌గా అర్థమైపోతుంది. అవునులే నాకు తెలుసు. టెలివిజన్ ఏంటో నాకు తెలుసు అని ఆ ఓకే. ఫీలింగ్. ఇట్ వాస్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. చాలా నేర్చుకున్నాను. హ్మ్. అండ్ ఆ ప్రాసెస్‌లో మనకి లోపలున్నప్పుడు బయట వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారనేది తెలీదు. తెలిసుండదు. బట్ నౌ ఐ నో దట్ పీపుల్ హావ్ లైక్డ్ ఇట్. చాలా అప్రిసియేషన్ వచ్చింది. మీరు చెప్పినట్టు ఇంకా దగ్గరయ్యాను ఆడియన్స్‌కి. సో, చాలా నేర్చుకుని, చాలా సంపాదించుకొని బయటకొచ్చాను. ఓకే. ఎప్పుడు అవార్డ్స్ ఫంక్షన్స్‌లో ఒక మంచి సాంగ్స్‌తో మీరు ఎంటర్‌టైన్ చేస్తుంటారు హ్మ్. ఎనర్జిటిక్‌గా. హ్మ్. ఈ మధ్యన షోస్‌లో కనిపిస్తుంటే ఇంకా పీపుల్ కనెక్ట్ అయిపోయారు. మీ హ్మ్. మీ వాయిసెస్ గావచ్చు, అండ్ మీ హ్యూమన్ నేచర్ కావచ్చు. హ్మ్. నిజంగా మాట్లాడితేనే కదా తెలుస్తది. యెస్. యెస్. ఒక సినిమా చేస్తాం అబ్బా! ఆ సినిమా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తది. వాట్ ఈస్ కరెక్ట్. ఎస్తర్ అంటే మాట్లాడుతూ ఇంటరాక్షన్ ఉంటేనే తెలుస్తది. అవును. ఆ స్టేజ్ షోస్ వల్ల చాలా మంది చాలా కనెక్ట్ అయిన హుహు. సెలబ్రిటీస్ ఉన్నారు యెస్. రీసెంట్ టైమ్స్‌లో. యెస్. యెస్. అందుకే టెలివిజన్‌కి అంత ఇంపార్టెన్స్ కరెక్ట్. పెరిగిపోయింది. కరెక్ట్. కానీ టెలివిజన్ కానీ, యూట్యూబ్ ఛానెల్స్‌కి గాని ఆ! అది ఒక ఇంకో ఓపెనింగ్ ఫర్ పీపుల్ టు నో అస్. డిజిటల్. యాహ్! యాహ్! డిజిటల్. అంత స్ట్రాంగ్ అయింది. యెస్. ఓకే. సో, కమింగ్ టు యూ 'మాయ'. ఇప్పుడు 'మాయే' గదా! యెస్. భయపడతానా రేపు నేను చూస్తే? లేదు. ఎస్తర్‌ని చూస్తే నవ్వుతాం. భయపడం. అది కూడా లేదు. ఎస్తర్‌ని చూస్తేని కాదు. యాక్చువల్లీ మీరు ఎస్తర్‌నే చూడరు నాకనిపిస్తుంది. అక్కడ. ఆ! నాకు కూడా అదే నేనంటున్నా. నాకే చూసేటప్పుడు అయ్యా! ఇది మరీ అలా అనిపిస్తుందేమో. బట్ హ్మ్. వాట్ ఐ లైక్ ఈస్
అదే నాకు ప్లస్, అదే నాకు భయం. అంటే జనాలు ఎస్తర్ని దాటి సినిమాని చూసి ముందుకెళ్తూ ఉంటే సినిమా గెలిచింది. హ్యాపీ. ఎస్. సో అది నాకు హ్యాపీనెస్ కూడా ఉంది. ఫస్ట్ నాకు భయం ఉండే అది జనాలు ఏమంటారేమో, అయ్యో ఎస్తర్లానే లేదే అంటారేమో, బట్ లేదు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ అప్రిషియేట్ చేసేసరికి నాకు హ్యాపీనెస్ ఉంది దట్ యూ విల్ నాట్ సీ ఎస్తర్. భయం అనేది ఇప్పుడు టీజర్‌లు, ట్రైలర్ చూసేటప్పుడు మీకది ఒక ఫ్యాక్టర్. టీజర్ 2 మినిట్స్‌ది కాబట్టి ఎక్కువ కన్వే మీకవ్వదు. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఫియర్. ఫియర్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది గానీ టువర్డ్స్ ది ఎండ్ మీరు కనెక్ట్ అయిపోతారు. ద మెసేజ్ దట్ మై క్యారెక్టర్ ఇస్ గోయింగ్ టు సే, అది చెప్పే మెసేజ్ కానీ, మొత్తం సినిమా వెనక ఉన్న ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ట్రాక్, ఆ ట్రాక్ వల్ల ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో అది రివీల్ అయ్యేసరికి మీరు ఒక మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటికొస్తారు. యూ విల్ హావ్ అ ఫీలింగ్ దట్ యూ వాచ్డ్ అ గుడ్ ఫిల్మ్. మంచి ఓకే. సినిమా చూసాం అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇదంతా డెబ్యూ ప్యాడింగ్ Yes. అండ్ డైరెక్టర్ ఆల్సో. Yes. అండ్ మీకు ఫస్ట్ మీకు స్టోరీ మీకు చెప్తున్నప్పుడు ఏ హుక్ పాయింట్ మిమ్మల్ని బాగా కనెక్ట్ చేసింది ఈ సినిమా చేయడానికి? ఫస్ట్ నాకు నచ్చింది ఈ టీమ్ ధైర్యం. అందరూ డెబ్యూ లైఫ్ లో ఇంకో సినిమా సెట్ కి వెళ్ళలేదు. సినిమా ఎవరితో అసిస్టెంట్ గా, అసోసియేట్ గా పని చేయలేదు, ఏం తెలియదు. వీళ్ళ మేకింగ్ స్టైలే వేరు. నాకు కూడా ఫస్ట్ టైం సినిమా చేసినట్టు ఫీల్ అయ్యింది. ఓకే. అంటే ఒక పద్ధతి, ఇది అందరూ చేసినట్టే ఇక్కడ జరగలేదు ఏమి కూడా. ప్రొడక్షన్ సైడ్ నుంచి, ప్రొడక్షన్ కూడా డెబ్యూయే. అది కూడా డెబ్యూ. ప్రొడక్షన్ బాయ్స్ కూడా ప్రొడక్షన్ వాళ్ళు కాదు, వాళ్ళే ఒక ఫ్రెండ్స్, ఒక బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ హూ లైక్ సినిమా. ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీసారంట. అదే ఎక్స్పీరియన్స్ మీద అది కాదురా, ఇది కాదురా అని మాట్లాడుతూ తీస్తున్నారు. సినిమా అని తెలిసిన వాళ్ళు ఏమనిపించిందిరా ఫస్ట్ అరే నేను ఎక్కడికి వచ్చాను? సినిమా అని తెలిసిన వాళ్ళు ఎవరంటే నేను, నా స్టాఫ్ నలుగురు మాత్రమే. అంతేనా? ఏంటండి ఏం చేస్తున్నారండి వీళ్ళు, నా స్టాఫ్ అవుతుందా ఈ సినిమా, రిలాక్స్ గా ఉండండి. వాళ్ళకి సినిమా తెలుసు, ఇవి తెలీదు. ఇండస్ట్రీలో ఎలా చేస్తారు అనేది తెలియదు కానీ ఎలా తీయాలో తెలుసు. విధానం కొంచెం వేరు. చూద్దాం అని ఫస్ట్ డే కూర్చున్నాము. ఉండండి వాళ్ళు దే ఆర్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. ఎలా ఇదేంటి, నువ్వు చేయలేదా, సో 1-2 days కొంచెం అలా అయింది. దెన్ కొన్ని ఎక్కడ వాళ్ళకి చాలా బ్లాకేజ్ వస్తుంది, అక్కడ నేను చెప్పేస్తాను ఇలా కాదు, ఇలా చేస్తే మంచిది, కరెక్ట్ మేడం, ఓకే అని అలా. సో స్మాల్ థింగ్స్ దే నీడెడ్ గైడెన్స్, దే నీడెడ్ హెల్ప్. బట్ ఐ లైక్ ద స్పిరిట్ దట్ పద ఒకటి చేద్దాం. వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ మనం ఇండస్ట్రీలోనే చూస్తాము. ఎక్స్పీరియన్స్డ్ పేరున్న వాళ్ళే స్టార్టింగ్ లో ఒక్కలా ఉంటారు, మధ్యలో ఒక్కలా అయిపోతారు, ఒక్కొక్కసారి రిలీజ్ కి ఒకరు రారు. నేను నువ్వని పవర్ పాలిటిక్స్. ఇక్కడ అవన్నీ కాకుండా అదే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ ఉన్నారు, కలిసి ఇప్పుడు దాకా అది కాదురా ఇది కాదురా అని రిలీజ్ వరకు వస్తున్నారు. సో ఒక బంచ్ లో నేను చిన్నప్పుడు ఫెయిరీ టేల్స్ చూసేదాన్ని. సో మీరు స్నో వైట్ కార్టూన్ చూస్తే లేదా సిండ్రెల్లా చూస్తే ఒక అమ్మాయి ఉంటుంది, తన వెంట మొత్తం అందరూ ఉంటారు కదా, మౌజ్ ఉంటారు, వాళ్ళు ఫామ్ హౌస్ ఉంటుంది, అందరూ మాట్లాడే మైజ్. సిండ్రెల్లా కార్టూన్ లో మౌజెస్ ఒకరికొకరు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. అలా ఇది ఒక అంటే స్నో వైట్ లో కూడా 7 dwarfs ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. నాకు అలాంటి ఫీలింగ్ వచ్చేది. నేను కూర్చున్నాను, నన్ను ప్రిన్సెస్ లా కూర్చోబెడతారు. మేడం మీరు ఒక 2 minutes కూర్చోండి, నువ్వు చేయలేదారా, నువ్వు నేను చూస్తున్నా, నాకు కనిపిస్తుంది అది పర్లేదు, అది నేను చూడలేదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అన్ని సర్దేసుకొని ఇప్పుడు మేడం ఏంటంటే అని ఒక్కడొస్తాడు నాకు చెప్పడానికి. బట్ ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, నైస్ టీమ్. సో దాట్ ఎనర్జీ ఐ సెడ్ లెట్స్ డూ ఇట్, దే డిజర్వ్ అ ఛాన్స్, లెట్స్ సీ ఏం చేస్తారు. బట్ బాగానే చేశారు. వర్క్ మట్టికి ఏమీ కాంప్రమైజ్ లేదు, నీట్ గా అనుకున్నట్టు నీట్ గా చేశారు. ఫైనల్ ప్రోడక్ట్ చూసేటప్పుడు ఐ ఫీల్ హ్యాపీ. ఓకే, అ గుడ్ బంచ్ ఆఫ్ బాయ్స్ హూ రియలీ లవ్ సినిమా ఆర్ కమింగ్. దే విల్ ఫైండ్ దేర్ వే. మై ఒక్కటే అజెండా ఏంటంటే, నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చూపించుకొని నాకు ఒప్పించుకున్నారు. ఇప్పుడు ఈ మాయా అని సినిమా చేసినందుకు నెక్స్ట్ వాళ్ళకి ఇంకా బెటర్ ఒక ఆపర్చునిటీ రావాలి ప్రతి ఒక్కరికి. అంత చాలు. పెద్ద డ్రీమ్స్ పెద్దగా ఉండాలి కానీ మరీ పెద్దగా అన్రియలిస్టిక్ గా ఉండకూడదు. పెద్ద డ్రీమ్ ఏంటంటే నౌ యూ మస్ట్ బి ఏబుల్ టు డూ అ బెటర్ ఫిల్మ్ దెన్ మాయా ఇన్ అ బెటర్ సెటప్. అందరికి అలాంటి ఒక అవకాశం వస్తే నేను మాయా అనే సినిమా చేసింది వర్త్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంతలో ఎవరు ఆలోచించేది? ఆల్రెడీ చాలా సినిమాలు చేసావు, నీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, అయినా ఒక కొత్త బంచ్ ఆఫ్ పీపుల్ తో అరే అనవసరంగా చేశాను రా, ఇది మనకి సెట్ కాదని వెళ్ళిపోతారు వెనక్కి. అంటే కాంప్రమైజింగ్ లైఫ్ లో అంత అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంత చేశాక కూడా ఈ సినిమా ద్వారా వాళ్ళకి ఇంకొన్ని సినిమా ఛాన్సులు వస్తే బాగుండు, నేను చేసిన మాయ అన్నదానికి ఒక వర్త్ ఉంటుంది అంటే సచ్ ఏ లవ్లీ వర్డ్స్. అసలు టీం అందరూ ఇప్పుడు చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు నిన్న కూడా ప్రెస్ మీట్ లో అదే అంటున్నారు, ఎవరు చేస్తారు మేడం, నేను అస్సలు నమ్మలేదు, నేను వచ్చి అడిగితే పోరా ఎవరు నువ్వు అంటారు అనుకున్నా, నేను డైరెక్టర్ లా కూడా కనిపించట్లేదండి అంటున్నాడు. నిజంగా ఎవరు డైరెక్టర్ ఎవరు ఏమని చెప్పలేరు మీరు. బట్ అతను వచ్చాడు, నేను ఓకే అని చెప్పేసరికి నిలబడ్డాడు. ఓకేనా మేడం అన్నాడు. ఓకే, షాక్ లో ఉంటాడు. సినిమా స్టార్ట్ అన్నాడు. సినిమా స్టార్ట్
నేను మీరు ఆలోచించి రేపు కాల్ చేస్తానంటే కూడా ఓకే మేడం అన్నాడు. నేను ఓకే అంటున్నాను కదా, మళ్ళీ మళ్ళీ రేపు రేపు ఎందుకు కాల్ ఎందుకు? ఓకే. అంటే ఈ ఓకేనే ఫైనల్ ఓకేనా అన్నాడు. ఈ ఓకే ఆయన మాయలో ఉండుంటాడు. సో వెళ్ళి ఓకే. టీమ్ కి చెప్తే నిజమేనారా? ఓకే ఒక్కసారికి ఓకే అన్నారా? హ్మ్. యెస్ ఓకే అన్నారంటే అలాంటి ఒక ఎక్సైట్‌మెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఓకే. దాకా దే స్టిల్ కాంట్ బిలీవ్. ఇప్పుడు లాస్ట్‌కి ట్రయల్ షో పెట్టేటప్పుడు కూడా ఐడియా లేదు. హ్మ్. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి నా దగ్గరకొచ్చి అంటున్నారు, "సినిమా రెడీ అయిపోయిందండి. ఆ! ఇంకా? 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 ఇంకా నెక్స్ట్ ట్రయల్ షో ఏదో పెట్టాలంట కదా!" ఆ! అవును. మన దగ్గర నంబర్స్ లేవు. ఆ! ఒకటే మాకు నంబర్స్ ఇస్తే మనం కాల్ చేస్తామన్నారు. ఇంకా మీరు కాల్ చేస్తే ఫస్ట్ నుంచి చెప్పాలి. నేను సినిమాలు చేయలేదు. ఇది నా ఫస్ట్ సినిమా. పోనీ నేను ఇన్వైట్ చేస్తాను. మీరు షో అరేంజ్ చేయండి అన్నా. సో నా కాంటాక్ట్సే నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ ఇండస్ట్రీ వాళ్ళందరిని పిలిస్తే అందరొచ్చారు. అప్పుడు వెళ్లి ఈ ట్రయల్ షో అనేది అయింది. అప్పుడు ఫస్ట్ సినిమా ఓకే. ట్రయల్ షో. అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయిపోయింది. సో దే ఆల్‌వేస్ బిలీవ్ థట్ నేను వాళ్ళకి ఓకే అని చెప్పడం అండ్ ఇలా గైడ్ చేయడం వాళ్ళకి ఒక పెద్ద ప్లస్, పెద్ద సపోర్ట్ అయిపోయిందని. అండ్ ఐ ఫీల్ హ్యాపీ దట్ ఓకే. ఎప్పుడు దేవుడు అందరికి ఇచ్చే గుణం ఇవ్వరు అండ్ ఇచ్చే అవకాశం ఇవ్వరు. ఇవ్వడానికి కూడా ఒక యోగం ఉండాలంటారు కదా! ఎప్పుడు కొందరి చేతులు ఇలాగే పెట్టుకునే జన్మ పడతారు. ఇలాగే జీవితాంతం వెళ్ళిపోతారు. జీవితాంతం ఇలాగే ఉంటారు. కానీ లైఫ్‌లో ఇలా హ్యాండ్ పెట్టి ఉండే ఒక పరిస్థితి గాని, ఒక అవకాశం గాని అవకాశం గాని. దేవుడు ఇవ్వాలి. ఆ ఆ! అవకాశం వస్తేనే మనం ఇంకొకరికి ఇవ్వగలుగుతాం. సో ఇంకొకరికి ఏదో ఒక చిన్న ఇచ్చే అంత స్థాయిలో దేవుడు నన్ను తీసుకొచ్చారనేసరికి నాకు ఇచ్చే ఒక పొజిషన్ ఉన్నప్పుడు నేను ఇచ్చే ప్రయత్నం చేయాలి. నేనైతే ఇవ్వాలనే నా కోరిక. సో ఇలా ఒక రకంలో నా లైఫ్‌లో ఒక్క అడుగు నేను ముందుకొచ్చేటప్పుడు నా తోడు నా కింద ఉన్న కొందరికి నా స్థాయికి లేదా కొంచెమైనా ఒక్క అడుగైనా ముందుకెళ్ళే హెల్ప్ నేను చేయగలిగితే ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓహ్! సో స్వీట్. ఓకే. సో, 'మాయ'తో నిజంగా ఒక మంచి బ్రేక్ వస్తుందనిపిస్తుంది. ఎందుకంటే, హారర్ ఫిల్మ్స్ అందరూ లైక్ చేస్తున్నారు రీసెంట్ హ్మ్. టైమ్స్‌లో. హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా. హ్మ్. ఈ స్టోరీ రేపు చూసే ఆడియన్స్‌కి, ఈ జోనర్ ఇష్టపడే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది? ఏం చెప్తారు? డెఫినిట్‌గా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే హారర్ మాత్రమే ఇది మీరు చెప్తున్నారు ఎంత ఇష్టపడతారని. ఎమోషనల్‌గా గూడా ఇందులో ఉన్నట్టు యెస్. ఆల్రెడీ ట్రైలర్‌లో యెస్. తెలుస్తోంది. యెస్. సో ఎమోషనల్ యాంగిల్ హారర్‌తో కనిపిస్తుంది. పాటు ఎమోషన్ కూడా ఉంది. అండ్ ఒక స్ట్రాంగ్ ఎమోషన్. సో ఆ మదర్ సెంటిమెంట్ ఉంది. ఆహ్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. సో వేరియస్ ఒక ఏజ్ గ్రూప్‌లో వచ్చి కూర్చుని సినిమా చూసినా దే విల్ ఎంజాయ్ ఇట్. దేర్ ఇస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ ఆల్‌వేస్. నాట్ జస్ట్ ఒక సూపర్ఫిషియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా హ్మ్. దేర్ ఇస్ డెప్త్ ఆల్సో అండ్ దేర్ ఇస్ ఎమోషన్స్ ఆల్సో. స్క్రీన్ ప్లే చాలా బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంది. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ బా స్కోర్ ఇచ్చారు. అతను బీజీఎం కూడా బా ఫస్ట్ ఇచ్చారు. టైమ్. ఆ! హి ఈస్ ఆల్సో ఫస్ట్ టైమ్. బట్ హి హస్ ఓకే. డన్ ఎ వెరీ గుడ్ జాబ్ 'సూర్య' అని. సో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైమ్ అని నేను ఎన్ని సార్లు చెప్తేనే తెలుస్తుంది గానీ మీరు చూస్తే ఎంతో సంవత్సరం ఎంతో మందికి అసోసియేట్‌గా, అసిస్టెంట్‌గా పనిచేసిన డైరెక్టర్స్ కూడా ఒక్కొక్కసారి నీట్‌గా సినిమా తీయలేరు. వన్ థింగ్ ఇంటరప్ట్ చేస్తున్నా హ్మ్. ఎస్తర్. మీరు చెప్పారు అంతా ఫస్ట్ అని చెప్పి. డీఓపీ వర్క్ షాట్స్ గాని అండ్ అట్ ది సేమ్ టైమ్ ట్రైలర్ కట్ చేసిన విధానం గాని, కెమెరాస్ అంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. యాహ్! లుక్ చాలా బావుంది. యెస్. అదే అంటున్నా. గ్రాండియర్ ఉంది. యెస్. మీ ఇప్పుడు వెనకాల పడిన కష్టాలు మనకు తెలీదు. అవును. షార్ట్ ఫిల్మ్ నుంచి బయటకొచ్చి మామూలుగా తీసేద్దాం. నార్మల్ కెమెరాస్‌తో చేసేద్దాం. అవును. ఆర్టిస్ట్‌లు ఓకే అయిపోయారుగా. మెయిన్ లీడ్ ఎస్తరే ఉంది. హ్మ్. ప్రమోట్ చేసుకుందాం అదే. అనుకుంటారు. కానీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. అవ్వలేదు. చాలా నీట్‌గా తీశారు. టైమ్‌లో కూడా ఏదో ఒకటి కావాలైతే అది వెయిట్ చేసి అయినా చేశారు. సో అవన్నీ చూసినే నేను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఉన్న దాంట్లో ఇప్పుడు ఎప్పుడు సినిమా పెద్దది, చిన్నది అంటారు. సినిమా పెద్దది, చిన్నది ఉండదు. నేను నిన్న కూడా స్పీచ్‌లో అదే చెప్పాను. అవును. బడ్జెట్ చిన్నది, పెద్దది ఉంటుంది. మన హ్మ్. డబ్బుల్ని బట్టి. ఇప్పుడు హ్మ్. ఇల్లు. ఇల్లు అనేది ఇల్లు పెద్దది, చిన్నదని ఉండదు. హ్మ్. మన స్థాయిని బట్టి మనం ఆ ఇల్లు కట్టేస్తాం. మనకి అది ఇల్లే కదా! ఇంకొకరి ఇల్లు ఎంత పెద్ద పాలస్ అయిపోయినా నాకు సాటిస్ఫాక్షన్, టైర్డ్‌నెస్ ఉంటే ఎక్కడెళ్తే హ్యాపీనెస్ వస్తది, హాయిగా ఉంటుంది. నా ఇల్లే అది చిన్న కొంప అయినా ఉండని అదే నాకు ఇల్లు. అదే నా పాలస్. సేమ్ వే సినిమా కూడా అంతే. మన స్థాయిని బట్టి ప్రొడ్యూసర్ వాళ్ళ ఇదిని బట్టి కెపాసిటీని బట్టి బడ్జెట్ పెద్దది, చిన్నది అయి ఉండొచ్చు గానీ, ఆ కంఫర్ట్ ఆ సినిమా అనేది ఎప్పుడు చిన్నది, పెద్దది అయి ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. ఆ స్టోరీకి కావాల్సింది మనం ఇవ్వగలిగితే అది ఒక మంచి సినిమా. హ్మ్. సో నా థింకింగ్ ఎప్పుడు అంతే. సో ఈ సినిమాకి కూడా అంతే. ఈ సినిమాకి ఇంతే కావాల్సింది. ఏదో పెద్ద ఇంకా బడ్జెట్ ఇచ్చినా, ఈ కథకి ఎంత కావాలో అంత వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. సో నాకు ఈ సినిమా ఒక మంచి సినిమా. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అది పెద్ద, చిన్న పెద్దది ఇంకా అవ్వాలి. రిలీజ్ అయ్యాక పెద్దదవుతే అది పెద్ద సినిమా. ఓకే. సో రిలీజ్ రోజు 15థ్ మార్చ్‌కి 16, 17కి తెలుస్తుంది సినిమా పెద్దదా, చిన్నదా అనేది. ఓకే. యాహ్! సో స్వీట్. ఇక్కడే ఉంటున్నావారా? లేదంటే అప్ అండ్ డౌన్ చేస్తున్నావా? వర్క్ ఉన్నప్పుడే వస్తున్నాను. ఇక్కడ హ్మ్. ఇల్లు అనేది ఇంకా చేయలేదు. అందరూ హైదరాబాద్‌లో ఇల్లు చేయండి అంటున్నారు కానీ, హ్మ్. ఇల్లు లాగే ఉంది నాకు. నాకెప్పుడు వర్క్ ఉన్నప్పుడు వస్తాను. ఉంటే 1 మంత్, 2 మంత్స్ కంటిన్యూయస్‌గా వర్క్, షూటింగ్, ప్రమోషన్స్ అన్నీ చేస్తూ ఉంటాను. ఇప్పుడుంటే 1, 2 మంత్స్ ఇక్కడే ఉంటాను. హ్మ్. లేదు బ్రేక్ ఉందన్నప్పుడు పేరెంట్స్ దగ్గర వెళ్తాను. సో పేరెంట్స్ నేను ఒక్క కూతురే కాబట్టి పేరెంట్స్‌కి కూడా నేను కావాల్సి ఉంటుంది. కావాల్సింది. సో పేరెంట్స్‌తోనే ఎక్కువ షూటింగ్ అవన్నీ ఏం లేనప్పుడు ఇంట్లో పేరెంట్స్‌తో ఉంటాను.
ఓకే. సో మేమైతే 15థ్ వరకు వెయిట్ చేయాలి రైట్? నేను మాయతో కూడా కలిసి. అందరూ 15 వరకు వెయిట్ చేయాలి. ఓకే. సో Yes. మాయ తర్వాత ఏంట్రా నెక్స్ట్ ఎలా కనిపించబోతున్నావు? ఏంటి ఏమైనా ప్రాజెక్ట్స్ మాకేమన్నా సర్ప్రైజింగ్ ప్రాజెక్ట్స్ Yes. ఏమైనా ఉన్నాయా? ప్రతి ప్రాజెక్ట్ సర్ప్రైజింగే ఉంది. హ్మ్. దేవుడి దయ వల్ల ఐ డోంట్ నో టచ్ వుడ్. బట్ థాంక్ గాడ్, థాంక్ఫుల్లీ థాంక్స్ టు ద ఇండస్ట్రీ, మై కొలీగ్స్. ప్రతి క్యారెక్టర్ నేనే ఊహించుకోలేని ఒకటి చేసి నా మీడియా వాళ్ళు అందరూ అదే అడుగుతారు. జనాలు కూడా అంటారు, ఇంకా ఇలాంటి రోల్స్ వస్తాయేమో మీకు అంటే, హ్మ్. నాకు చేయాలని లేదు, వస్తే నేను నో అంటాను అని నేను అనుకుని ఉంటాను గానీ ఒక్క రోల్ కూడా రిపీట్ రాలేదు. ఓకే. ప్రతి రోల్ ఇస్ డిఫరెంట్. ఇంకా నెక్స్ట్ టెనెంట్ అని ఒక సినిమా ఉంది. టెనెంట్ అది సత్యం రాజేష్ గారు ఉన్నారు. దాని అచ్చా. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఐ థింక్ టెనెంట్ రిలీజ్ అయిపోతుంది. హ్మ్. అందుట్లో కూడా ఒక చాలా మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ క్యారెక్టర్, హ్మ్. ప్రైమ్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ బాగుంది. అది కాకుండా ఇంకో సినిమా తలా అని ఒక సినిమా చేశాను. అది కూడా ఒక రెడీ టు రిలీజ్ పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంది. సో మంచి ఇంట్రెస్టింగ్ రోల్స్ ఇంకా 2-3 మూవీస్ ఐ డోంట్ నో ఎప్పుడు రిలీజ్ చేస్తారని తెలియదు కాబట్టి తెలియదు. బట్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అండ్ డెఫినెట్లీ జనాలకి నన్ను నిజంగా ఇష్టపడి ఫాలో అయ్యి మంచి కోరుకునే వాళ్ళకి డెఫినెట్ గా సాటిస్ఫాక్టరీ ఉంటదని నేను అనుకుంటున్నాను. ఓకే. అండ్ నాకు రోజు మార్నింగ్ లేవంగానే మనం సుప్రభాతం అలా పెట్టుకుంటాము. ఆ. ఫస్ట్ నాకు ఎస్తర్ నుంచి ఒక మెసేజ్ వస్తది. ఆ. డైలీ వీక్లీ వన్స్ 2 డేస్ కైనా ఆ. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ గాని, సినిమాకి సంబంధించిన అప్డేట్ గాని కంటిన్యూయస్‌గా నువ్వు ఫామ్‌లో ఉంటావు. అసలు ఎలా Yes, అంటే yes. అది నిజంగా గాడ్ బ్లెస్ అన్నమాట. Mm, చాలా మందికి ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు ఏం వర్క్స్ ఉండవు. mm, వస్తే ఒకసారి కంటిన్యూగా వర్క్స్ వచ్చేస్తుండే. నేను చూస్తూ ఉంటా పాస్ట్ 2 ఇయర్స్ నుంచి అనుకుంటా. mm. ఒక మెసేజ్ ఫ్రీక్వెంట్‌గా ఒక 1 వీక్ నుంచి ఒక కాంటాక్ట్ మెసేజ్ వస్తుందంటే దట్ ఈస్ యూ. అయ్యో! థాంక్ యూ అండి. మార్నింగ్ కూడా మాయ నిన్న ప్రెస్ మీట్ అవ్వగానే ఆ! అది షేర్ అంటే బావుంటుంది. మనం మన ఇంటరాక్షన్ ఎలా ఉంటుందంటే, మీరు మీడియాని అంతే రెస్పెక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ ఇంటరాక్షన్ అయిన ప్రతి ఒక్కరితో ఆ లెవెల్స్ కమ్యూనికేట్ Yes, చేస్తూ yes. వస్తున్నారు. ఈరోజు మీరు ఇందాకడ ఒక మాట అన్నారు. మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎవరిని సంపాదించుకున్నామన్నది. Yes, ఈరోజు మీ ఫంక్షన్‌కి కూడా మీరు చెప్పినందుకు వాళ్ళొచ్చి మిమ్మల్ని yes, సపోర్ట్ చేశారు. yes. మీరు అలా ఉంటున్నారు కాబట్టి మేబీ పీపుల్ వచ్చి అంతే కదా! నేనెప్పుడు నిన్న కూడా అదే అన్నాను. ఇప్పుడు ఈ టీమ్‌తో పనిచేసేటప్పుడు కూడా అదే అన్నా. సక్సెస్ గ్యారంటీ లేదు. నాకు కూడా ఎవరికి కూడా పెద్ద సినిమా, చిన్న సినిమా ఎవ్వరు సక్సెస్ దేవుడిస్తే జనాలిస్తే అంతే. సో సక్సెస్ గాని, ఫెయిల్యూర్ గాని, మంచిది, చెడు, పెద్ద, చిన్న ఇవన్నీ మన చేతిలో లేదు. మన చేతిలో ఉండేది ఏంటి? ఒకళ్ళొస్తే మంచిగా మాట్లాడేది. మీరు చెప్పినట్టు సంబంధాలు పెట్టుకోవడం. మంచిదైనా, చెడు అయినా ఏది ఏమైనా తోడున్న వాళ్ళు మనకు కావాలి. మంచి చెడు వస్తూ ఉంటుంది, ఎళ్తూ ఉంటుంది. సక్సెస్ వస్తూ ఉంటుంది, ఎళ్తూ ఉంటుంది. అవన్నీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఏది ఏమైనా మంచి చెడు అయినా, సక్సెస్ ఫెయిల్యూర్ అయినా మన తోడు ఎవరున్నారు? ఒకరికొకరు ఉండాలి. మనిషికి ఇంకో మనిషి తోడు ఉన్నారన్నదే మనం సంపాదించుకోవడం. యాక్చువల్ డబ్బులే లేదనుకో. డబ్బులే లేకపోయినా నా పర్సే పడిపోయింది. పర్స్ నా దగ్గర లేదు అనుకో. అప్పుడు ఎవరితో ఒకడు అడిగితే నాలో ఉన్న మంచితనానికి అతను నాకు డబ్బులు ఇవ్వగలుగుతాడు. యెస్ కరెక్ట్. కానీ ఎంత డబ్బు ఉన్నా నా యాటిట్యూడ్, నా నేచర్ బాగలేకి ఎవరితో నా రిలేషన్ బాలేకపోతే ఆ డబ్బులు మొత్తం ఆస్తి రాసిస్తానురా నాకు కొంచెం హెల్ప్ చేయంటే చేస్తారా? చేయడు. ఇప్పుడు నా నేచర్ లోనే నేను ఎప్పుడు అంటుంటాను. ఇప్పుడు మనం ఎంత కమర్షియల్ అయిపోయారంటే ఎవ్రీబడి ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ సక్సెస్, స్టెబిలిటీ, మనీ ఇవన్నీ. నోబడీ ఈస్ థింకింగ్ అబౌట్ నేచర్, గ్లోబల్ వార్మింగ్ అది ఇది అని మాట్లాడుతూనే ఉన్నాం గానీ బండిల నంబర్ ఎక్కువ అవుతూనే ఉంది. ఎన్ని మెట్రోలు వచ్చినా కార్స్ లో వెళ్ళేవారు కార్స్ లోనే వెళ్తున్నారు. పొల్యూషన్ అవుతూనే ఉంది. వాటర్ ఎప్పుడు స్కేర్సిటీ. ఇప్పుడు మార్చ్ లోనే వాటర్ స్కేర్సిటీ అనడం మొదలు పెడతారు. అవును. వర్షాని కోసం వర్షం వచ్చేంత వరకు ఎంత కష్టపడతారు. అయినా పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ బికాస్ నౌ మరీ అంతా రాలేదు కాబట్టి. ఇప్పుడు బెంగుళూరులో కూడా అంతే ఆల్రెడీ వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే వర్షాలు ఎర్లీగా స్టాప్ అయ్యాయి. సమ్మర్ స్టార్ట్ ఎర్లీగా అయిపోయిందని చెప్పి. ఇప్పుడు చాలా డబ్బులున్నాయి అనుకో. ఎన్ని డబ్బులున్నా ఒక్క రోజు 1 డే ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్యూచర్ ఆ డబ్బులిచ్చి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కొనగలుగుతామా? హుహు. 1 ప్యూర్ బ్రెత్ తీసుకోగలుగుతామా? లేదు. సో ఆల్ దట్ కమ్స్ ఫ్రమ్ ఏదో సడెన్ గా ఒక్కరోజు నేను మారిపోయి నేను మంచి ఆమె అయిపోతాను, నేను మంచి వ్యక్తి అయిపోతాను, లేదా నేను కాంట్రిబ్యూట్ చేస్తానంటే అవ్వదు. అది లోపల ఉండాలి. ఫస్ట్ నుంచి ఉండాలి. క్యారెక్టర్‌లో డే 0 నుంచి ఉండి అలాగే వస్తే మాత్రమే అవుతుంది గానీ, సడెన్ చేంజ్, సడెన్ గా నాకు నలుగురు వచ్చి హెల్ప్ చేయాలి, సడెన్ గా నేనెళ్లి నలుగురికి హెల్ప్ చేస్తానంటే అది కుదిరే పని కాదు. సో నేచర్ గాని, మనుషులు కానీ, రిలేషన్స్ గాని ఎప్పుడూ ఉంటే మాత్రమే అవి ఉన్నాయి గానీ, నాకు కావాల్సినప్పుడు కావాలి. టక్కమని నా పని అయిపోయింది వాళ్ళెవరో నేనెవరో. అలాంటి థింగ్స్ చాలా రోజులకి రన్ అవ్వదని నా బిలీఫ్. అరే ఆర్జేగా చేయొచ్చు కదరా. కదా! ఆ. అది కూడా ఒక ఎవరైనా చెప్పారా? అయ్యో చాలా మంది అస్సలు నేను ఇంకా గాలి తీసుకుంటున్నా. అసలు గాలి తీసుకోవట్లేదు. మధ్యలో టక 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 అది వింటున్నా బాగుంది వాయిస్ కూడా యాక్చువల్లీ. తెలుగు బాగా ఇంత స్పష్టంగా తెలుసు. ఎన్ని రోజులు అంతకుముందు ఇంత ఇంత ఫ్లూయెంట్ తెలుగు అంటే బిఫోర్ ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అప్పుడు తెలుగు అస్సలు తెలియదు కదా? ఇంత ఫాస్ట్ గా ఎలా అసలు? నాకు ఇష్టం. అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మలయాళం సినిమా ఒక డిస్కషన్ లో ఉంది.
నాకు తెలియదు ఏం లేదు ఇప్పుడు కూడా. నేను కేరళకి వెళ్ళింది మేబీ 2 టైమ్స్ ఏమో. అది కూడా మీటింగ్స్ కోసమే వెళ్ళొచ్చుంటాను. మాట్లాడేసరికి నేను ఇప్పుడే ఓకే ఎనకి చాయ్ వేయడం ఓకే. సో వాళ్ళు ఏంటండి అప్పుడే స్టార్ట్ అయ్యారు మీరు అంటే నాకు ఇలాగే దయ్యంలా కూర్చోవడం వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు నాకేంటి ఐ డోంట్ కేర్ అని నేను ఫోన్ లోనే ఉంటే అలా ఉండొచ్చు. వాళ్ళే నాతో ఎక్స్పెక్ట్ చేయరు. మలయాళంలో మాట్లాడన్నారు, డబ్బింగ్ చేస్తాం అంటారు. అయినా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఇలా సంబంధం లేకుండా కూర్చోడని నా వల్ల కాదు. అది ఆపి ఏంటండి ఏం మాట్లాడారు అలాంటి ఏంటి దీని మీనింగ్ ఏంటి కావాలి అలా తల తమిళ వచ్చిందా? అలా కొంచెం కొంచెం వస్తుంది నాకు. ఇప్పుడు సగం వాళ్ళు మాట్లాడిన దాంట్లో 20% అర్థం అవుతుంది. సో నేను అదే అంటున్నా, సినిమా అయ్యేసరికి మేబీ డబ్బింగ్ నేనే చేస్తానేమో అంటే డబ్బింగ్ వరకు వెళ్ళిపోతాను. ఇప్పుడు డిస్ఇంట్రెస్టెడ్ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటే ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. ఓన్లీ ఇఫ్ ఐ కేర్ దెన్ దర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఇన్ దిస్ వరల్డ్. ఎంత నేర్చుకున్నా ఉంది, ఎంత అబ్జార్బ్ చేసినా ఉంది. అండ్ చేసిన దాంట్లో నాకు లాస్ ఏం లేదు కదా. కొత్తది ఏదైనా నేర్చుకుంటే నాకేం పోతుంది. సో ఐఎమ్ ఆల్వేస్ దట్ ఓపెన్ ఫర్ టు లెర్న్ సంథింగ్. టు ఎక్కువ తెలుసున్నా పర్లేదు కానీ తెలియక ఎందుకు ఉండాలి. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఎవరో ఒకటి మాట్లాడుతున్నారు అది వినడంలో నాకేం పోదు, వింటాను. నాకు చెప్పేది ఏదో ఒకటి ఉంది నేను చెప్తాను. దెన్ ఓన్లీ ఐ థింక్ మాట్లాడితే అంత ద హోల్ వరల్డ్ ఇస్ అవర్ హోమ్. మాట్లాడకపోతే ఐ డోంట్ కేర్ అని ఉంటే నోబడీ ఈజ్ అవర్స్. ఎంత మంది ఉన్నా అనాథలుగా బ్రతుకుతూ ఉండాలి. చాలా టాకెటివ్ అండి, కష్టం. తెలుసు ఏదో ఒక రోజు ఈ సీట్ కూడా వచ్చేసి వేరే ప్రపంచాన్ని ఏదో చేసేస్తాం అనిపిస్తా ఉంటుంది. నేను ఎప్పుడు చాలాసార్లు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, యాంకర్ సీట్ లోకి వచ్చేటువంటి ఆ ఎనర్జీని కూడా తీసేసుకుంటారని చెప్పి ఎన్నోసార్లు. అది చాలా కష్టం. టాకెటివ్ ఓకే, బట్ అది అంత వినేలా ఉండాలి. ఎక్కడా కూడా లేదు నాన్ సెన్స్ అంత వింటూ ఉన్నాం అసలు అంతా. అది ఒకటి హ్యాపీ థింగ్ అనమాట. అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న ఎనర్జీని మ్యాచ్ చేయాల్సింది. ఓకే. సో ఆఫ్టర్ లాంగ్ టైం మాయతో ఇలా ఇంటరాక్షన్ అవడం చాలా హ్యాపీగా ఉంది. 15th థియేటర్ లోకి వచ్చేస్తున్నారు కాబట్టి సో మేము కూడా ఈగర్ గా ఎక్సైటెడ్ గా ఉన్నాము. అండ్ ఐ న్యూస్ ఆడియన్స్ కి మాయ గురించి ఏం చెప్పేస్తారు? ఆల్రెడీ మీరు చాలా విన్నారు మాయ గురించి. సో ఇదే March 15th కి థియేటర్స్ కి రాబోతుంది. నేను ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను, మీరు నా చాలా సినిమాలు చూస్తుంటారు, ఇంకా వచ్చే సినిమాలు కూడా ఉన్నాయి, పెద్ద బ్యానర్వి ఉన్నాయి, పెద్ద ప్రొడక్షన్స్ సో కాల్డ్ అన్ని ఉన్నాయి. బట్ ఈ ఒక్క సినిమా నేను కూడా చేసిన కారణం నేను ఆల్రెడీ చెప్పాను, మీకు కూడా చూడండి అని చెప్పే కారణం వేరు ఏంటంటే, నా పర్ఫార్మెన్స్ నేను ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చూపించొచ్చు, కానీ ఈ మాయాలో ఎస్తర్ పర్ఫార్మెన్స్ ఎలా చేసింది అనేదే మాత్రమే కాకుండా మీరు కూడా లైఫ్ లో చూసిన ఎన్నో సినిమాల్లో మాయ ఒక్క సినిమా అయిపోతుంది అంతే. నేను కూడా చేసిన ఎంతో సినిమాల్లో మాయ ఒక్క సినిమా అయిపోతుంది అంతే. కానీ నేను చేసి మీరు వచ్చి చూస్తే ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూడబోతున్నారు. నేను కూడా ఎంతో మందిది డెబ్యూలో పనిచేశాను. మీరు కూడా వచ్చి చూస్తే అంత మంది, ఒక కొత్త ప్రొడ్యూసర్ గారు, కొత్త డైరెక్టర్ గారు, కొత్త డిఓపి, కొత్త ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి ఒక్కరు కొత్తగా అంత మంది కెరియర్ బిగినింగ్ ని మీరు విట్నెస్ చేస్తారు. ఇంత మందికి ఒక మంచి బిగినింగ్ మీరు ఇస్తారు. లైఫ్ లో ఇంకో సినిమా చేసే ఆపర్చునిటీ మీరు ఇస్తారు. సో అందుకే మీరు రండి. ఓన్లీ ఎస్తర్ కోసమే కాకపోయినా వీళ్ళందరి కోసం ఒకసారి, వాళ్ళ ఫేసెస్ కూడా మీకు తెలియదు కానీ అట్లీస్ట్ వాళ్ళ పేర్లు మీరు తెలుసుకుంటారు. వచ్చి March 15th కి సినిమా చూడండి. మీ బ్లెస్సింగ్, మీ సపోర్ట్ నాకు, నా టీమ్ కి అందరికి ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ టు సీ అగైన్ అండ్ వెరీ కైండ్ హార్టెడ్. మీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు. నిజంగా మరిన్ని సినిమాలు రావాలి, సో ఇండస్ట్రీలో అలా ఫిక్స్ అయిపోవాలి ఎస్తర్ అనే నేమని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా పర్సనల్ గా విష్ చేస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.